చాలామందికి ఒక క్వశ్చన్ ఉంటుంది. స్టూడెంట్స్ వీసా తీసేసుకున్న తర్వాత, లేకపోతే అంటే వీసా తీసుకునే కంటే ముందు అసలు ఏ స్టేట్కి వెళ్ళాలి? యూఎస్లో చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఏ స్టేట్కి వెళ్ళాలి, లేకపోతే ఏ యూనివర్సిటీ బెస్ట్ అనే డౌట్స్ చాలామందికి ఉంటాయి. మీరేం చెప్తారు? ఏది బెస్ట్ అంటారు? అంటే ఇక్కడ ఉన్న చాలామంది స్టూడెంట్స్ ఎవరైతే ఇండియాలో ఉండి మాస్టర్స్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడైతే యూనివర్సిటీస్లో అంటే కాలేజీలలో కానీ ఏం చేస్తారంటే కంప్యూటర్ సైన్స్, మెకానికల్, సివిల్, ఇంజనీరింగ్స్ ఇవన్నీ చేస్తుంటారు కదా. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, తర్వాత ఇప్పుడు వెబ్ అవుతుంది, సైబర్ సెక్యూరిటీ వస్తున్నాయి. సో అమెరికాకి వచ్చిన తర్వాత కూడా మనం ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి? ఇప్పుడు టెక్నాలజీ యూనివర్సిటీస్ వేరే ఉంటాయి, మెడికల్ యూనివర్సిటీస్ వేరే ఉంటాయి, మేనేజ్మెంట్ యూనివర్సిటీస్ వేరే ఉంటాయి, ఎకనామిక్స్ యూనివర్సిటీస్ వేరే ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఉంటుంది, ఇప్పుడు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, యేలు ఇటువంటి కొన్ని యూనివర్సిటీ ఉంటాయి. తర్వాత MIT ఇటువంటి, తర్వాత జార్జియా టెక్, తర్వాత వర్జీనియా టెక్, అంటే కొన్ని టెక్నాలజికల్ యూనివర్సిటీస్ ఉంటాయి, కొన్ని మేనేజ్మెంట్ ఉంటాయి, కొన్ని లిటరరీ ఉంటాయి, కొన్ని పొలిటికల్ సైన్స్ ఉంటాయి. ఇప్పుడు జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ, జార్జ్ టౌన్ యూనివర్సిటీ లాకి, తర్వాత పబ్లిక్ పాలసీ, గవర్నమెంట్, పొలిటికల్ సైన్స్, వీటికి అది బాగా టాప్ ఉన్నట్టు. అంటే కొన్ని యూనివర్సిటీస్ ఉంటాయి. సో మనం ఏ ట్రాక్లో వెళ్తున్నాం అన్న దాన్ని బట్టి ఆ పర్టికులర్ యూనివర్సిటీని చూజ్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ గో టు, అంటే అమెరికాకు ఒక్కటే కాకుండా గ్లోబల్లీ చాలా కంట్రీస్లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీస్కి ఒకటి ఫిల్మ్ ఇది ఇండస్ట్రీ సైడ్ ఒకటి ఉంటుంది. సో దానికి హాలీవుడ్ రిలేటెడ్ అక్కడ ఉంటారు లాస్ ఏంజలీస్లో. అట్లే యూరోప్లో కొన్ని మంచి యూనివర్సిటీ ఉన్నాయి, ఆస్ట్రేలియాలో కొంచెం యూనివర్సిటీ ఉన్నాయి, మేనేజ్మెంట్కు మంచి యూనివర్సిటీ ఉంది, యూపెన్ అని ఉంటుంది. సో అక్కడ మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. అట్లా ఎక్కడెక్కడైతే అంటే పర్టికులర్ ఈ యూనివర్సిటీలో ఈ కంట్రీలో కావాలనుకుంటే ఇప్పుడు దుబాయ్లో ఉన్న యూనివర్సిటీస్, అమెరికన్ యూనివర్సిటీస్ ఇవాళ గల్ఫ్లో కూడా, ఖతార్లో కానీ దుబాయ్లో కానీ వాటికి శాటిలైట్ ఆఫీసెస్ పెట్టుకున్నారు. సో సేమ్ యూనివర్సిటీ అక్కడ శాటిలైట్ పెట్టుకుంటారు బ్రాంచ్ లాగా, ఎందుకంటే ఈ పార్ట్ ఆఫ్ ద వరల్డ్కి అకామిడేట్ చేసుకోవడానికి. సో ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళకు కూడా ఉంది. సో ఎవరికి ఏ ట్రాక్లో వెళ్ళాలనుకుంటారు? ఒకరు మెడికల్ ట్రాక్లో వెళ్ళాలనుకుంటారా, మేనేజ్మెంట్ ట్రాక్లో వెళ్ళాలనుకుంటారా, లీగల్ ట్రాక్లో వెళ్ళాలనుకుంటారా, టెక్నాలజీ ట్రాక్ వెళ్ళాలనుకుంటున్న దాన్ని బట్టి వాళ్ళకి ఒక 10 యూనివర్సిటీస్ 20 యూనివర్సిటీలు అప్లై చేసుకుంటారు. వాళ్ళకి 2, 3, 5, 10 వస్తుంది. వాళ్ళకి వచ్చిన దానిలో వాళ్ళు మళ్ళీ చూజ్ చేసుకుంటారు. ఫీజులు, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇప్పుడు యూనివర్సిటీస్ ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఇప్పుడు బాస్టన్ లాంటిది ఎక్స్పెన్సివ్ ఉంటుంది, వాషింగ్టన్ DC ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అదే మనకు కొలరాడో తక్కువ ఉంటుంది, రిచ్మండ్ తక్కువ ఉంటుంది. అంటే Tier 2, Tier 3 సిటీస్ అని చెప్పాను చూడండి. అంటే Tier 1 సిటీస్లో ఎక్స్పెన్సివ్ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది. Tier 2 తక్కువ ఉంటుంది, Tier 3 ఇంకా తక్కువ ఉంటుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఎడ్యుకేషనల్ ఫీజు కానీ అటువంటి. సో ఈ మన వాళ్ళకున్న స్తోమత, అంటే డబ్బు ఎంత ఉన్న దాన్ని బట్టి ఆ పర్టికులర్ సిటీలు, స్టేట్లలో పోయి చదువుకోవడానికి ఆస్కారం ఉంటుంది. టెక్నాలజీ వర్క్ కూడా ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ ఒక స్టూడెంట్ వెళ్ళాలి అంటే అంటే ఏ స్టేట్కి వెళ్తే బెటర్ అంటారు? అంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి చూజ్ చేసుకోవచ్చు. ఒకప్పట్లాగా లేదమ్మా. ఇప్పుడు డిజిటల్ ఏజ్లో గూగుల్కి వెళ్తే, ఫేస్బుక్కి వెళ్తే, వాట్సాప్కి వెళ్తే చాలా కంటెంట్ ఉంది. సో మనం సెర్చ్ చేసి మనకి ఏ టెక్నాలజీ, ఏ ఊరు, ఎంత ఫీజు అని తెలుసుకుంటే, మనం ఫీజు తెలుసుకున్న తర్వాత మనం జడ్జి చేసుకోవచ్చు కదా. మన అఫోర్డబిలిటీ ఎంత ఉంది, మన బ్యాంక్ లోన్ ఎంత వస్తుంది, మన పేరెంట్స్ దగ్గర ఎంత డబ్బు ఉంది, మనం ఎండ్ టు ఎండ్ కోర్స్ కంప్లీషన్ వరకు మనం ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఒక ప్లానింగ్ చేసుకుంటే తప్పకుండా అది కూడా బాగానే ఉంది, ప్లాన్ చేయొచ్చు. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కూడా వీఆర్ దేర్ టు గైడ్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్ అండ్ కౌన్సిల్ దెమ్, అండ్ బిఫోర్ హ్యాండ్ సెకండ్ ఒపీనియన్ లాగా. ఇక్కడ కూడా చాలా కన్సల్టింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి హైదరాబాద్ వేదికగా. వాళ్ళన్నీ కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నాయి, అంటే స్టూడెంట్లను అమెరికాకు పంపడానికి కోసం. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు ఒకసారి లోపలికి వచ్చే వరకు. సో వన్స్ అక్కడికి వచ్చేసిన తర్వాత అంటే ఏదైనా ఇబ్బందులు పడినా, అంటే అకామిడేషన్ కానీ ఇంకేదైనా కానీ ఇబ్బందులు పడినా ఒక మీ దగ్గరికి వచ్చి, లైక్ అంటే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ దగ్గరికి వచ్చి ఏదైనా గైడెన్స్ కానీ లేకపోతే హెల్ప్ కానీ అడిగితే చేస్తారా? తప్పకుండా అమ్మా, తప్పకుండా. వాళ్ళకి బిగినింగ్ నుంచి ఒకప్పుడైతే ఇంకా ఎక్కువ హెల్ప్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయిందంటే అంత కాంటాక్ట్స్, నెట్వర్కింగ్, ఇప్పుడు ఫ్రెండ్షిప్స్, వాట్సాప్ గ్రూప్స్ వచ్చేసాయి. అంటే గైడ్ చేస్తారు వాళ్ళ సీనియర్స్, వాళ్ళ కజిన్స్, వాళ్ళ బ్రదర్స్ ముందు ఉన్నారు. సో అంచేత వాళ్ళకి ఈజీ ట్రాక్ అయిపోయింది. బట్ స్టిల్ ఇంకెక్కడైనా చిన్న చిన్న ఊర్లలో వాళ్ళకి లేకపోతే గ్యాప్ ఉంటే GTA చాప్టర్స్ ఉన్నాయి. US మొత్తం 50 స్టేట్స్లో ఉన్నాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో అన్నిట్లలో 50 రాష్ట్రాలలో ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఐలాండ్ కంట్రీస్లలో ఉన్నాయి. సో అవర్ ఫుట్ ప్రింట్ ఈజ్ ఇన్ 32 కంట్రీస్. తర్వాత నేనే 32 కంట్రీస్ యూజ్ చేసాను. ఫుట్ ప్రింట్ 40+ కూడా ఉన్నాయి కంట్రీ. ఇంకా అవర్ గోల్ ఈజ్ టు రీచ్ అవుట్ టు 100 కంట్రీస్. అక్కడ ఆ కంట్రీస్లలో కూడా మన వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పోతున్నారు, ఎడ్యుకేషన్ పోతున్నారు, బిజినెస్ పోతున్నారు, టూరిజం పోతున్నారు, ఫార్మింగ్ పోతున్నారు, మైనింగ్ పోతున్నారు, మినరల్ ఎక్స్ప్లోరేషన్ పోతున్నారు. దెర్ ఆర్ నంబర్ ఆఫ్ సెక్టర్స్ దట్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్. సో అక్కడ వెళ్ళి సెటిల్ అవుతున్నారు, చాలా ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, మళ్ళీ దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ గివింగ్ టు మదర్ల్యాండ్. సో ఇందులో కూడా మనం ఎంగేజ్ చేస్తున్నాం. దట్స్ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్. ఇట్స్ లైక్ ఏ ఫర్ NRIs టు ట్రావెల్ అక్రాస్ ద గ్లోబ్. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఈజ్ ఎ గేట్ వే టు హెల్ప్ దెమ్, ఎడ్యుకేట్ దెమ్, కౌన్సిల్ దెమ్ అండ్ ప్లేస్ దెమ్ ప్రాపర్లీ వేర్ దే ఆర్ నీడెడ్.
సో ఇప్పుడు చాలా మందికి చూసే వాళ్ళకి డౌట్ ఉంటుంది, తెలంగాణ అంటున్నారు, ఓన్లీ తెలంగాణ పీపుల్కే హెల్ప్ చేస్తారా, ఆంధ్ర వాళ్ళకి చేయరా అని అంటారు. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి, తెలుగు వాళ్ళందరికీ ఇస్తాము. ఈవెన్ నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ వచ్చి చేస్తాం. కానీ మనకు ఒక ఆర్గనైజేషన్ ఉండాలి కాబట్టి దాన్ని గ్లోబల్ తెలంగాణ అన్నాం. కానీ బట్ అందరికీ, తెలుగు వాళ్ళనే కాదు, సమస్య వచ్చినప్పుడు ఈ భారతీయులందరికీ చెప్పాలంటే, ఎస్పెషల్లీ ఇండియన్స్కి అందరికీ కూడా. ఎందుకంటే సమస్య తెలుగు వాళ్ళకో తెలంగాణ వాళ్ళకో రాయలసీమ వాళ్ళకో అట్లా ఉండదు, తమిళియన్స్ కానీ ఉండదు. సమస్య వచ్చినప్పుడు మనం తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓన్లీ ఒక ఆర్గనైజేషన్ కొన్ని నేమ్ ఉండాలి కాబట్టి దీన్ని గ్లోబల్ తెలంగాణ అంటే తెలంగాణ ఎన్ఆర్ఎస్కి నీడ్స్ క్యాటర్ చేద్దామనే ఉద్దేశం. తర్వాత వీ వాంట్ టు ట్రాక్ హౌ మెనీ పీపుల్ ఆర్ ట్రావెల్డ్ అక్రాస్ ద గ్లోబ్, సెటిల్ డౌన్, ఆ ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ కోసం హెల్ప్ చేస్తాం. బట్ బియాండ్ దట్ అందరం ఒకసారి రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళు మాట్లాడుకున్న అందరం కూడా, రాష్ట్రాలుగా విడిపోయినా కూడా అక్కడికి వచ్చిన తర్వాత అందరం ఒకటే, మేము ఎన్ఆర్ఎస్గా అందరం కలిసే ఉంటాం. తమిళ, మలయాళ, కన్నడ, గుజరాతీ, పంజాబీ అందరూ కూడా మేమంతా వేర్ ఆల్ టుగెదర్ అందరం ఇండియన్ అసోసియేషన్ ద్వారా హెల్ప్ చేస్తుంటారు. సో వేరియస్ ఇక్కడ ఏంటంటే మేము కల్చరల్గా, లిటరల్గా బతుకమ్మ ఫెస్టివల్స్ కానీ, ఇంకేదైనా ఈవెంట్స్ కానీ, అటువంటి అక్కడ దసరా ఫెస్టివల్స్ కానీ, బోనాలు కానీ, ఇవన్నీ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా. సో అందుకోసం దీన్ని యూజ్ చేస్తుంటాం. బట్ బియాండ్ దట్ వీఆర్ ఆల్ హెల్ప్ ఈచ్ అదర్. వన్స్ వీ గో దర్ వీఆర్ ఇండియన్స్. సో అట్లా అదే లైన్లో మేము ముందుకెళ్తాం. ఇప్పుడు స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ ఆర్ మెజర్మెంట్స్ తీసుకోవాలి అంటే వాళ్ళకి ఏ నీడ్స్ ఉన్న దాన్ని బట్టి. ఇప్పుడు డ్రైవింగ్ వెళ్ళారనుకోండి, సో మంచి ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకొని డ్రైవర్ లైసెన్స్ తీసుకోవాలి. అట్లే వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ కార్డు తీసుకోవాలంటే సోషల్ సెక్యూరిటీ ఆఫీస్కి వెళ్ళి సోషల్ తర్వాత ఏదైతే పర్టికులర్ వాళ్ళకి సెక్టర్ కావాలి, బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయాలి, సో అది ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆఫీస్ చేస్తుంది, వాళ్ళ ఫ్రెండ్స్ చేస్తారు, మన గ్లోబల్ తెలంగాణ కూడా గైడ్ చేస్తుంది. ఏదైనా సమస్యలు ఎదుర్కొంటేనే మేము రమ్మని చెప్తున్నాం, మనం రీచ్ అవుట్ కమ్మంటున్నాం. అందులో వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలన్నా మేము ఇస్తున్నాం. సో ఇది అని కాదు, ఇప్పుడు ఒక్కొక్క కేస్ బై కేస్ వేరియంట్స్ ఉంటుంది కదా, వచ్చిన వాళ్ళ సమస్యను పెట్టి వినడము, టైం ఇవ్వడము, దెన్ సొల్యూషన్ ఇవ్వడం, అది జరుగుతుంది. ఎలాంటి మైండ్ సెట్ తోటి యూఎస్ఏలోకి ఎంటర్ అవ్వాలంటారు? ఓపెన్ మైండ్ సెట్తో రావాలి, అడాప్టబిలిటీ మైండ్ సెట్తో ఉండాలి, అక్వైరింగ్ నాలెడ్జ్ మైండ్ సెట్తో ఉండాలి, లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవ్వాలని మైండ్ సెట్ ఉండాలి. తర్వాత ఎక్కడైతే రూల్స్ ఉంటాయో ఆ రూల్స్ ఫాలో అయిపోయి అక్కడ మనం ఎగ్జాంపుల్గా ఉండటానికి అది ఇంటిగ్రేట్ కావాలి. అంటే కల్చరల్ డిఫరెన్సెస్ ఉంటాయి, ఇండియన్ కల్చర్ డిఫరెంట్, అమెరికన్ కల్చర్లో అడాప్ట్ చేసుకుంటూ ఆ కల్చర్లో ఇంటిగ్రేట్ కావడానికి మన దగ్గర అటువంటి మైండ్ సెట్తో రావాలి. సో ఆ రకంగా వచ్చిన వాళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. సో ఇంకే ఇందులో ఏ మైండ్ సెట్ కూడా మనం చేంజ్ చేస్తే దే లూజ్ ఎట్ దేర్ లెవెల్ అండ్ దే హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద యూఎస్ కంట్రీ. అంటే యూఎస్కి వెళ్తున్నాం, ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ తిరగచ్చు అనే మైండ్ సెట్ కూడా ఉంటుంది. చదువుకుందాంలే, తర్వాత H1B వీసా అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనే మైండ్ సెట్లో కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అటువంటి మైండ్ సెట్లకు అక్కడ వెల్కమ్ లేదు. తప్పకుండా కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి, మంచి కష్టపడి మంచి జాబ్ సంపాదించుకుంటే మీరే మంచిగా బాగుపడతారు, వేరే ఎవరు ఉండరు. సో తప్పకుండా మనం హార్డ్ వర్క్ చేయాలని ఆలోచన ఉండాలి, కానీ షార్ట్ కట్స్ కానీ సాఫ్ట్గా మనం వెళ్ళిపోతాం అనేది పెట్టుకోవద్దు. ఇఫ్ యూ పుట్ అప్ హార్డ్ ఎఫర్ట్ దెన్ దట్ విల్ యువర్ కెరీర్ పాత్ కూడా బాగుంటుంది. అది విజన్ ఓరియంటెడ్గా, మిషన్ ఓరియంటెడ్గా, అట్లా ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్గా పనిచేస్తే మైండ్ సెట్ అంతా కూడా మోర్ ఫోకస్డ్గా యువర్ కెరీర్, దట్ ఇండివిజువల్ కెరీర్ బేస్డ్ మీద ఉంటే తప్పకుండా దే విల్ బీ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రీనర్ అవుతారు, ఎడ్యుకేషనిస్ట్ అవుతారు, మంచి కెరీర్ ఓరియంటెడ్ అవుతాడు, ఇంకో 10 మందికి హెల్ప్ చేస్తాడు. సో అది జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్గా ఉన్న వాళ్ళు అంటే ఇంకా ఆల్మోస్ట్ అయిపోతుంది వాళ్ళ ఎడ్యుకేషన్ అనే టైంలో H1B వీసాకి ట్రై చేయాలంటే ఎంతకి ముందు, అంటే ఎంత టైం డ్యూరేషన్ ముందు ప్లాన్ చేసుకోవాలంటారు? ఎప్పుడైతే మాస్టర్స్ అయిపోతుందో ఇమ్మీడియట్ ఇయర్ మనం స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ చేయాలి, సెకండ్ ఇయర్ అంటే 3 times ఆపర్చునిటీ ఉంటుంది. లాటరీ కదా ఇప్పుడు. సో అందుకోసం ఫస్ట్ ఇయర్ నుంచే మనకు ఆ ఎంప్లాయర్ ఎవరైనా విల్లింగ్ టు ఫైల్ H1B అయితే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి, తీసుకొని వాళ్ళతో H1 ఫైల్ చేయించుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.